మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం నిర్మాణంపై చంద్రబాబు సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం దెబ్బతినడంతో ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించాలని చూస్తోంది చంద్రబాబు సర్కార్. గత వారం పోలవరం నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 35% పైగా దెబ్బతింది అన్న డయాఫ్రామ్ వాల్ను రిపేర్ చేయాలా, పునర్నిర్మాణం చేయాలా అనే సందిగ్ధం నెలకొంది. ఈ మేరకు అంతర్జాతీయ నిపుణులతో నివేదికలు తెప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ నెల 27వ తేదీన అమెరికా, కెనడా నుంచి అంతర్జాతీయ నిపుణులు ఏపీకి రానున్నారు. ఆ తర్వాత వారు నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇస్తారు. ఆ రిపోర్టు ప్రకారం ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్పై నిర్ణయం తీసుకుంటుంది. కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం? అంటే కొంచెము బీబోర్డ్లోకి ఎన్క్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం స్టడీ చేశాను. ఎంతవరకు మీరు ఎన్క్రోచ్ కావచ్చు? బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం నిర్మాణంపై చంద్రబాబు సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం దెబ్బతినడంతో ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించాలని చూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. గత వారం పోలవరం నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 35% పైగా దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ను రిపేర్ చేయాలా, పునర్నిర్మాణం చేయాలా అనే సందిగ్ధం నెలకొంది. ఈ మేరకు అంతర్జాతీయ నిపుణులతో నివేదికను తెప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ నెల 27వ తేదీన అమెరికా, కెనడా నుంచి అంతర్జాతీయ నిపుణులు ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ఆ తర్వాత వారు నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇస్తారు. ఆ రిపోర్టు ప్రకారం ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్పై నిర్ణయం తీసుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. నగరాజు ఏదైతే ఉందో పోలవరం ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రాధాన్యతగా ఉన్న 2 ప్రాజెక్టులో ఒకటి పోలవరం ప్రాజెక్టు. దానికి సంబంధించి ఏదైతే డయాఫ్రామ్ వాల్ మెయిన్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేయాల్సి ఉందో ఆ ప్రాంతంలో డయాఫ్రామ్ వాల్ అనేది 2019లో నిర్మాణం చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రామ్ వాల్ అనేది వరదల కారణంగా కూడా పూర్తిగా అంటే 35% మేర కూడా మొత్తం డ్యామేజ్ అవడం జరిగింది. అక్కడే వాటర్ అనేది ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము సంబంధించి మధ్యలో ఈ డయాఫ్రామ్ వాల్ అనేది నిర్మాణం జరిగింది. ఈ మధ్యలో వాటర్ అనేది ఉండటం వల్ల అక్కడ సుడులు ఏర్పడి కూడా ఇన్ని నీళ్ళు అనేవి కింద భూగర్భంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ డయాఫ్రామ్ వాల్ అనేది కూడా మొత్తం భూగర్భంలోనే నిర్మాణం అయి ఉంది. ఎక్కడ వరకు స్టోన్ అనేది తగులుతుందో అక్కడ వరకు కాంక్రీట్తో కూడా ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది. దాదాపుగా అప్పట్లోనే 2019కి ముందుగానే 447 కోట్లకు పైగా కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో కూడా పోలవరానికి సంబంధించి నిర్లక్ష్యం కారణంగా కూడా మొత్తం దెబ్బతిన్న పరిస్థితి కూడా ఏర్పడింది. చంద్రబాబు క్షేత్రస్థాయిలో అక్కడ స్వయంగా వెళ్ళి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కానీ, ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము ఏవైతే ఉన్నాయో ఆ 2 మొత్తం నిర్మాణం అక్కడ ఉన్న పరిస్థితులను అధికారులతో కూడా రివ్యూ చేయడం, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ దీన్ని రిపేర్ చేయాలన్నా కూడా దాదాపుగా 447 కోట్లు ఖర్చు అవుతా ఉంది. లేదా కొత్తది నిర్మించాలన్నా కూడా దాదాపు 990 కోట్లు, 1000 కోట్లకు కూడా నిర్మాణం అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా నిర్మాణం చేయాలా, లేకపోతే రిపేర్ వరకు చేసుకోవాలి, 35% ఏదైతే నిర్మాణం ఉందో దాని వరకు చేసుకోవాలనే దానిపై నిపుణులను కూడా సంప్రదిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అలాగే కెనడాకి చెందిన 30 సంవత్సరాల అనుభవం ఉన్న ఏదైతే డ్యాము, ప్రధాన డ్యాము నిర్మాణం కానీ, హైడ్రాలిక్ నిర్మాణాలు కానీ, భద్రతా విషయంలో కానీ ఎన్నిటి మీద 30 సంవత్సరాలు ఏదైతే అనుభవం ఉన్న నిపుణులు, ఇంజనీరింగ్ను కూడా పిలిపించబోతా ఉన్నారు. 4 మంది ఇంజనీర్లు కూడా ఈ నెల 23వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి రాబోతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 3 రోజులు 9 రోజుల పాటు కూడా పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని కూడా సందర్శించబోతా ఉన్నారు. ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము అలాగే డయాఫ్రామ్ వాల్ ఈ సంబంధించిన అన్నిటిపై కూడా అధ్యయనం చేయబోతా ఉన్నారు. ఒక నివేదిక అనేది 9 రోజుల తర్వాత ఒక నివేదిక అనేది ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నారు. దాని తర్వాత పూర్తిగా 1 సంవత్సరం పాటు కూడా వాళ్ళు నిర్మాణానికి సంబంధించి అధ్యయనం ఇచ్చిన తర్వాత నిర్మాణానికి సంబంధించి సలహాలు, సూచనలు కూడా తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 27వ తారీఖు రాష్ట్రానికి రావటం, 9 రోజులు పట్టారు. జూలై 5వ తేదీ వరకు కూడా వాళ్ళు పోలవరం ప్రాజెక్టు మొత్తం సందర్శించడం, అక్కడున్న నివేదికను తీసుకొని చంద్రబాబుని కలిసి ఈ నివేదికకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. నాగరాజ్, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మరి అఫీషియల్గా ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉంది మల్లికార్జున్?
ఈరోజు పోలవరంకి సంబంధించి క్యాబినెట్లు కూడా చర్చించే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ప్రాధాన్యత అయితే 2 ప్రాజెక్టులు ఇటు రాష్ట్రంలో కూడా ప్రాధాన్యత ప్రాజెక్టులు ఉన్నాయి ప్రభుత్వానికి. ఒకటి అమరావతి కాగా మరొకటి పోలవరం ప్రాజెక్టు. దాన్ని పూర్తిగా అయితే గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో కూడా దాన్ని ఈసారి కంపల్సరీగా పూర్తి చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. అయితే 4 సంవత్సరాలు కూడా టైం పడుతుందని కూడా ఇటు చంద్రబాబు మొన్న మీడియా సమావేశంలో కూడా వెల్లడించడం జరిగింది. ముందుగా డయాఫ్రమ్ వాల్ అనేది అసలు ఏం చేయాలి అంటే నిపుణులు వచ్చిన తర్వాత దానికి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత దాన్ని రిపేర్ చేయాలా లేకపోతే పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేయాలనే అంశంపై కూడా కొలిక్కొచ్చిన తర్వాత దీన్ని మొత్తం నిర్మాణం చేయాలంటే దాదాపుగా ఒక సంవత్సరం మొత్తం కూడా పడుతుందంటూ కూడా భావిస్తూ ఉన్నారు. దాని తర్వాత పూర్తిగా 3 సంవత్సరాలు ప్రధాన డ్యామ్ ఏదైతే ఉందో అప్రూవల్ పొందిన 52 అడుగుల ప్రధాన డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ దానిపైన నిర్మాణం చేసే అవకాశం ఉంది. మొత్తం 4 సంవత్సరాల నిర్మాణం కాబట్టి కంపల్సరీగా ఈ క్యాబినెట్లో దానికి సంబంధించి కమిటీలకు సంబంధించి అంటే ఇప్పటికే ఈ అంతర్జాతీయ నిపుణులు రావాలంటూ కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేయటం వాళ్ళు రావటం కూడా వస్తూ ఉన్నారు. 27వ తారీఖు వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. 9 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టులోనే ఉండబోతా ఉన్నారు. తర్వాత ప్రభుత్వానికి వచ్చి దాని నివేదికను సమర్పించిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. దానికంటే ముందు క్యాబినెట్లో అయితే ఈ పోలవరం సంబంధించి నిపుణుల కమిటీకి సంబంధించి చర్చ అయితే జరుగుతూ ఉంది. నాగరాజ్. థ్యాంక్ యూ మల్లికార్జున్.